హాయ్ అండి. ఇవాళ చికెన్ తోటి ఇంకొక రెసిపీ అయితే చూపించేస్తున్నాను. అదేనండి చికెన్ చుక్క రెసిపీ. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ మాత్రం పదండి రెసిపీ అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, నిమ్మకాయ బద్ద పిండేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పొడుగు కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేదాకా వెయిట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు మగ్గించాలి. మూత తీసేసి కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ అలానే ఉంచాలండి. తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చుక్క రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.